మస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. దయచేసి వాక్యం వింటున్నటువంటి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రియులారా, వాక్యం ఇంకా అనేకులకు అందించండి. అట్లాగే అనేకులు మంచి మనస్సును కలిగి ఉండటానికి ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ ఆదివారం తండ్రి, నీ ప్రియ బిడ్డలందరూ వాక్యం వినుటకై సిద్ధపడి ఉండగా బిడ్డలను ఆశీర్వదించండి. ఆత్మీయంగా ఎదుగుటకు నాయన విశ్వాసంతో పరీక్షించుకునే భాగ్యమును దయచేయండి. రక్షణ కొరకే ఈ వాక్యం ఇవ్వబడిందని తలంచుకొని రక్షణ నిమిత్తమై నాయన బిడ్డలందరూ సిద్ధపడినట్లుగా సహాయం నిమ్మని ప్రార్థన విన్నపములు దయతో స్వీకరించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం చదువుకున్నటువంటి వాక్య భాగాలను చూద్దాం. లూకాసు సువార్త 8వ అధ్యాయం 4వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఫలభరితమైనటువంటి జీవితం. కొన్ని ఫలభరితమైనటువంటి జీవితాలుగా కొన్ని ఉంటాయి, కొన్ని ఫలించినటువంటి జీవితాలు, ఫలించినా నశించిపోయే జీవితాలు కొన్ని ఉంటాయి. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఉపమానం ఇది. ఈ ఉపమానాన్ని గురించి మనం విందాం రండి. వ్యవసాయకుడు అంటే బోధకుడు, విత్తనం అంటే దేవుని యొక్క వాక్యం, అలాగే నేల అంటే మానవుని యొక్క హృదయం. ఈ మూడింటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. 4 రకాల నేలలు ఉన్నాయి. 4 రకాల హృదయాలకు గుర్తది. ఆ నేలలేంటో చూద్దాం రండి. మొదటి రకం నేల, త్రోవ ప్రక్కన నేల. ఈ నేలలో విత్తనాలు మొలకెత్తలేదు. ఈ నేల విశ్వాసం లేని హృదయాలను సూచిస్తూ ఉంది. ప్రియులారా, వాక్యం వింటారు కానీ విశ్వాసం ఉండదు వాళ్ళకి. లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనం. త్రోవ పక్క నుండి వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది అనగా సాతాను వచ్చి వారి హృదయముల్లో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. వింటారు వీళ్ళు, కానీ వారిలో వాక్యం నిలబడదు. విశ్వాసులుగానే వస్తారు, విశ్వాసులుగానే వాక్యం వింటారు, విశ్వాసులుగానే కూర్చుంటారు, కానీ వాక్యం అనేది వాళ్ళలో ఏమాత్రం నిలబడటం లేదంట. విశ్వాసుల్లో మొదటి రకం ఇది. పాత నిబంధన గ్రంథంలోకి మనం వెళ్తే ఒక వ్యక్తి కనపడతాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే రాజు. ఆయనే నడిపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని. కానీ వాళ్ళు రాజు కావాలని కోరుకున్నప్పుడు దేవుడే సమూయేలుని పంపించి సౌలుని రాజుగా అభిషేకింపజేస్తాడు. రండి, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 23వ వచనానికి వెళదాం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకొని వాయింపగా దురాత్మ అతన్ని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగాయెను. చూసారా, దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయి నడిపిస్తే ఆ ప్రజలు అడిగినందుకు గాను మరి దేవుడు ఇదిగో సౌలుని రాజుగా ఏర్పాటు చేస్తే సౌలు ఎలా ఉండాలండి?
దేవుని యొక్క ఆత్మ అతని మీద ఉంది. కానీ అతను దుష్టుడైపోయాడు. దురాత్మను ఆశ్రయించినట్టుగా మనకు కనపడుతుంది. దురాత్మను ఆశ్రయించడం ద్వారా తను ఎన్ని కష్టాల్లో, ఎన్ని ఇబ్బందుల్లో పడ్డాడో చూడండి. దేవుని యొక్క ఆత్మ అతనిలో పనిచేసినప్పుడల్లా ఎంత బలవంతుడయ్యాడు. దురాత్మ పట్టి పీడించినప్పుడు ఎంత భయంకరమైనటువంటి శోధనలో ఉండిపోయాడు చూడండి. అప్పుడు దావీదు వెళ్ళి సితారా వాయిస్తే ఆయనలో ఉన్నటువంటి దురాత్మ పోయిందట. ఇశ్రాయేలు రాజు అంటే సామాన్యమైనటువంటి విషయమా? గాడిదల యొక్క సంపద కలిగినటువంటి వాడు, గాడిదలను మేపుకునే కుటుంబంలో నుంచి వచ్చినటువంటి సౌలుని దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఏలే రాజుగా కూర్చోబెడితే తన స్థితిని మర్చిపోయాడు పిల్లరా. ఎప్పుడైనా గుర్తుంచుకో, దేవుడు నిన్ను హెచ్చిస్తే, దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థలంలో కూర్చోబెడితే నీ అధికారాన్ని బట్టి, నీ రాజ్యాన్ని బట్టి నువ్వు దేవుని మర్చిపోతే పరిస్థితి ఇట్లానే ఉంటుంది. దేవుని మర్చిపోయాడు, దురాత్మ వచ్చింది. ఆ దురాత్మను వెళ్ళగొట్టడానికి దావీదు వచ్చాడు. దురాత్మ పోయింది. కానీ అదే దురాత్మ వలన నశించిపోయాడు ప్రియులారా సౌలు. అందుకని ఇక్కడ త్రోవ పక్కన పడినటువంటి విత్తనం వాక్యం ఆ హృదయంలో ఫలించలేదు. దేవుడు ఎంపిక చేసుకున్నప్పటికీ కూడా దేవుని బిడ్డగా ఉండలేకపోయాడు. ఇక రెండవదిగా మనం చూస్తే రెండవ రకం నేల రాతి నేల. ఇక్కడ విత్తనాలు మొలకెత్తుతాయి గాని మొక్కలు వేరు పాతుకోలేక ఎండిపోయాయి. హింసలకు జంకి ప్రభువును విడనాడేవాళ్ళు వాళ్లకు నిదర్శనంగానే ఈ నేల ఉన్నట్టుగా మనకు కనపడుతుంది పిల్లారా. అవును, లూకా సువార్త 8వ అధ్యాయం 13వ వచనానికి వెళదాం రండి. రాతి నేల నుండి వారెవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించువారు గాని వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోవుదురు. చూడండి, వాక్యాన్ని వింటారు కానీ శోధనలు వచ్చినప్పుడు శోధనలు తట్టుకోలేక వెళ్ళిపోతారంట. దేవుళ్ళు ఉండలేరు. విశ్వాసంతో ముందుకు కొనసాగలేక వాళ్ళ జీవితం ఏమైపోతుందో ఇక్కడ చెప్తున్నాడు. ఇలాగ ఎవరైనా పాత నిబంధన గ్రంథంలో ఉన్నారా అంటే రండి వెళ్ళి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం చదువుదాం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చునట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను. దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవు అడిగితివి. సొలొమోను అంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఏలినటువంటి 3వ రాజు. ఈ రాజు దేవుని దగ్గర ఏమని విచారణ చేశాడో తెలిసిన, దేవుని యొక్క దర్శనం కలిగింది అతనికి కలలో. నీకేం కావాలని దేవుడు అడిగినప్పుడు ఇతను అడుగుతాడు, జ్ఞానం కావాలి అని. అయ్యా, నేను బాలుణ్ణి, ఈ ప్రజలను పరిపాలించడానికి, ఈ దేశమును పరిశీలించి చూడటానికి తగిన జ్ఞానం నాకు లేదయ్యా, అందుకని నాకు జ్ఞానం దయచేయమని అడిగితే దేవుడు తనను మెచ్చుకొని జ్ఞానంతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. అంత గొప్ప దేవుడు ఆయన. ఈ ఐశ్వర్యము ఈ ఘనత వచ్చిన తర్వాత అతను రాను 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 ఎంత అవిశ్వాస అయిపోయాడో చూద్దాం రండి. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమోషు అను మోయాబీయుల హేయమైన దేవతకును, మొలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించాను. తమ దేవతలకు ధూపము వేయిచు బలును నర్పించుచుండిన పరిస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేశాను. చూడండి, స్త్రీ వలన ఎంత నష్టపోయాడు. అత్యధికమైనటువంటి సంఖ్యలో వివాహాలు చేసుకోవడం ద్వారా అనేక మంది భార్యలను, ఉపపత్నులను పొందడం ద్వారా ఆ భార్యల యొక్క మాట విని దేవుణ్ణి మర్చిపోయాడు.
దేవుని యొక్క వాక్యానుసారంగా నడిచినటువంటి ఇతను మర్చిపోయాడు. దేవుని మర్చిపోయాడు పూర్తిగా. మర్చిపోయి ఆ భార్యలను మెప్పించటం కోసం ఆయన కొన్ని బలిపీఠాలు కట్టించాడు. దేవతలకు కట్టించిన బలిపీఠాలను బట్టి తను చివరికి ఏమైపోయాడు అనంటే నశించిపోయాడు. దేవునిలో నిలవబడలేకపోయాడు. ప్రపంచ జ్ఞాని అని పిలిపించుకున్నటువంటి సొలొమోను, శబాదేశపు రాణి కూడా వచ్చి మెచ్చుకొని సర్టిఫై చేసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏమైపోయిందో చూడండి. జ్ఞాని 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 అనుకున్నవాడు ఎంత అజ్ఞాని అయిపోయాడో చూడండి పిల్లారా. వాక్యం అతని హృదయంలో ఫలించలేదు. మూడవ రకం నేల ముండ్ల మొక్కలు, కలుపు మొక్కలతో నిండి ఉన్నటువంటి నేల. ఈ నేల ప్రపంచ చింతలు, ధనము, సుఖభోగాల్లో చిక్కిన వారిని సూచిస్తుంది అని చెప్తున్నాడు. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం, ముండ్ల పొదలలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా, విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను, ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. చూసారా? అది వాక్యం వింటారు గాని పరిపక్వంగా వారు ఫలించరు అని వాక్యం చెప్తుంది. రండి సమూయేలు 2వ గ్రంథంలోనికి మనం వెళితే 11వ అధ్యాయం 2-3 వచనాలు. ఒకానొక దినమున ప్రొద్దు కృంగువేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయ్యుండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఊరియాకు భార్యయునైన బెత్షెబా అని తెలియచేయగా 4-5 వచనాలు చదువుదాం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతినైతినని దావీదునకు వర్తమానము పంపగా. చూడండి, దావీదంటే ఇశ్రాయేలు ప్రజలను ఏలినటువంటి రెండవ రాజు. దేవుని చేత అభిషేకించబడ్డాడు. దేవుని చేతే సింహాసనం మీద కూర్చున్నాడు. ఈయన బాల్యాన్ని ఒక్కసారి తరచి చూస్తే చిన్ననాటి నుండి కూడా తన కీర్తనల ద్వారా, తన సంగీతం ద్వారా, తన రచనల ద్వారా దేవుణ్ణి మెప్పించాడు. అలాంటి గొప్పవాడనమాట. దేవుణ్ణి మెప్పించినటువంటి దావీదే ఎలాంటి తప్పిదం చేస్తున్నాడో చూడండి ప్రియులారా. ఆయన మరి యుద్ధం జరుగుతున్నప్పుడు యెరూషలేములో ఆగిపోయినట్టుగా మనకు కనపడుతుంది. తక్కినటువంటి వారందరూ కూడా సైన్యం, సైన్యాధిపతులు అందరూ యుద్ధంలో ఉన్నట్టుగా మనకు కనపడతా ఉంది. ఈయన సాయంకాలం వేళ నిద్రలేచి అక్కడ పైన కోట మీద ఆయన సంచరిస్తూ ఉండగా ఒకరు స్నానం చేస్తూ కనపడ్డారంట. ఆ స్త్రీ బహు సౌందర్యవతి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ సౌందర్యాన్ని చూసినటువంటి వాడు దేవుని మర్చిపోయాడు ప్రియులారా. దేవుని యొక్క వాక్యం ఇతనిలో నిలబడలేదు. సౌందర్యానికి, సుఖభోగాలకు లొంగిపోయాడు. ఇక ఆమె ఎవరని కనుక్కున్నాడు. ఆమెను పిలిపించాడు. ఆమెతో తప్పు చేశాడు. ఈ తప్పు వలన ఆమె గర్భవతి అయింది. ఆమె నా వలనే గర్భవతి అయిందని జనమందరూ అనుకుంటారేమో, రాజ్యంలో ఉన్నటువంటి వారు కూడా అందరూ వ్యతిరేకిస్తారేమోనని యుద్ధంలో ఉన్నటువంటి ఊరియాను పిలిపించాడు. పిలిపించి నీ భార్య నీ మీద దిగులు వేసుకుంది అని చెప్తున్నాడు. ఎందుకంటే ఊరియాకు కొత్తగా వివాహం అయింది. యవనస్తుడు. వివాహమైన కొద్ది రోజులకే యుద్ధం మొదలైంది. యుద్ధంలో ఈయన కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నాడు గనక యుద్ధానికి వెళ్ళాల్సొచ్చింది. ధర్మశాస్త్రం ప్రకారం యుద్ధం జరుగుతున్నప్పుడు ఇంట్లో ఉండకూడదు. కనుక అతను యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలోనే ఉండాల. విజయమో, అపజయమో రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకొని మాత్రమే ఇంటికి రావాల. అది ధర్మశాస్త్రం. అలాంటిది రాజు పిలిపించాడు. తన తప్పును తాను కప్పిపుచ్చుకోవటం కోసం ఊరియాని పిలిపించి నీ భార్య నీ మీద దిగులు వేసుకుందని చెప్పి అతనికి మద్యమును సేవింపజేసినట్టుగా మనకు కనపడుతుంది.
మొదటి రోజు మాత్రం బాగా భోజనం చేసి వెళ్ళు నీ ఇంటికి వెళ్ళు అంటే అతను వెళ్ళలేదు. రాజపాలకుల యొక్క సంరక్షణలో ఆ గదిలో ఆయన పండుకొని తెల్లారి లేచి వస్తాడు. నీ ఇంటికి వెళ్ళావా అని అడిగితే వెళ్ళలేదని చెప్తాడు. అదేంటి, రాజునైన నేను ఆజ్ఞాపించినప్పటికి కూడా నీ ఇంటికి వెళ్ళలేదా అని అంటే వెళ్ళలేదు అని చెప్తాడు. ఒక ధర్మం చెప్తాడు ఆయన. రాజా, ఇజ్రాయిలు యుద్ధంలో ఉండగా ఒకడు యుద్ధంలో నుండి ఇంటికి వెళ్ళి భార్యతో సుఖించుట తగునా అని అడుగుతాడు. ఓహో, ధర్మశాస్త్రాన్ని గురించి నాకు చెప్తున్నావా అని మరలా దావీదు ఆ రాత్రి బాగా మరలా అతన్ని తాగింపజేసి మత్తుండిగా చేసి సైనికుడిని పిలిచి యుద్ధంలో వీడిని ముందు పెట్టండి అని చెప్పి యుద్ధంలో ముందు పెట్టి చంపిస్తాడు. చూడండి, చేసిన ఒక తప్పు కోసం మరలా ఎన్నెన్ని తప్పులు చేస్తున్నాడు చూడండి. ఇజ్రాయేలు ప్రజలను ఏలుతున్నటువంటి రెండవ రాజు దావీదు. మరి ఈ రకంగా చేయటం తప్పు కాదా? నూరేళ్లు కాపురంతో హాయిగా సంతోషంగా జీవించాల్సినటువంటి వారి మధ్య చిచ్చు పెట్టాడు. కాపురాన్ని నాశనం చేశాడు. తన సుఖం కోసం ఆ కుటుంబాన్ని పతనం చేశాడు దావీదు. చిన్ననాటి నుండి దేవుని స్మరించేవే, ఏమైపోయింది ఇప్పుడు? అలాగే దేవుని చేత అభిషేకించబడి రాజుగా కూర్చున్నావే, ఏమైంది? దేవుని ఎందుకు మర్చిపోయావు నువ్వు? నువ్వు విశ్వాసివా అవిశ్వాసివా? చాలా మంది వ్యక్తులు ఇలానే ఉంటారు. ధనం వచ్చినప్పుడు ఇలాగే ఉంటారు. సొలొమోను కూడా చూస్తారు కదా, ఇశ్రాయేలుకు 3వ రాజు అయినటువంటి సొలొమోను కూడా జ్ఞానం అడిగిన వాడు ఏమైపోయాడు? వీళ్ళందరూ కూడా మీకు 3 రాజుల గురించి తెలియపరిచాను. సౌలు మొదటి రాజు, దావీదు రెండవ రాజు, సొలొమోను 3వ రాజు. వీరందరూ కూడా దేవునిచే అభిషేకించబడినటువంటి వీరు ఏమైపోయారు చూడండి. కానీ దావీదు మాత్రం తన పరుపు కన్నీటితో కొట్టుకుపోయేంత రీతిలో ప్రార్థన చేస్తాడు చేసిన తప్పులను బట్టి. ప్రియులారా, నీవు కూడా నీ జీవితంలో అటువంటి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేయి. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. 3లో వాక్యం ఫలించిందా? మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక 4వ రకం నేలను గురించి మనం చూడబోతున్నాం. సారవంతమైన భూమి నూరంతలుగా ఫలించింది. ఈ నేల విశ్వాసంతో వాక్యాన్ని అంగీకరించి అర్థం చేసుకొని పరిశుద్ధంగా జీవించాలనుకునే వారికి సూచనగా ఉన్నట్లు మనకు కనపడుతుంది. వాక్య భాగానికి వెళ్ళి చూద్దాం రండి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేల నుండు విత్తనములను పోలిన వారెవరనగా, యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలిస్తారు. శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఎన్నొచ్చినా కూడా తట్టుకొని ఓపికతో ఫలించేటటువంటి వారే నిజమైనటువంటి విశ్వాసులు. ప్రియులారా, వాక్యం వారి హృదయంలో పడింది, వారు ఫలించారు. రండి, ఆదికాండం 39వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యోసేపును ఐగుప్తునకు తీసుకుని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతియు నైన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడికి అతన్ని తీసుకొని వచ్చిన ఇష్మాయిల్ యొద్దన అతన్ని కొనెను. చూడండి, యోసేపు యొక్క సహోదరులు యోసేపును నచ్చలేదు. కారణం ఏంటంటే, కొంతమంది కుటుంబ సభ్యులు ప్రార్థనాపరులని నచ్చరు. ఇంట్లో భార్య ప్రార్థన చేస్తుంటే భర్త నచ్చడు, భర్త ప్రార్థన చేస్తే భార్యకు నచ్చదు, పిల్లలు ప్రార్థన చేస్తే తల్లిదండ్రులకు నచ్చదు. పిల్లలు ఉంటే, ఎక్కువ మంది పిల్లలు ఉంటే వారిలో ఒకడు భక్తుడిగా ఉంటే తక్కినటువంటి పిల్లలకు నచ్చదు. వాడు మంచి చెప్పినా నచ్చదు. తల్లిదండ్రులు మంచి చెప్తే పిల్లలకు నచ్చదు. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి వాతావరణాలు ఎన్నో మనం చూస్తున్నాం పిల్లరా. ఇక్కడ తల్లిదండ్రులు, పిల్లలు. ఈ పిల్లవాడు భక్తితోను విశ్వాసంతోను దేవుని యందు గొప్పవాడుగా ఎదుగుతూ దేవుని దర్శనాల గురించి చెప్తా ఉంటే తక్కినటువంటి అన్నలకి నచ్చలేదు. అందుకనే అతన్ని చంపజూశారు. ఒకరోజు రానే వచ్చింది, వాళ్ళందరూ కలిసి ఏం చేశారు అంటే తమ్ముణ్ణి కొట్టి గుంటలో పడేశారు. తర్వాత అతన్ని పైకి తీసి ఇష్మాయిల్కి అమ్మేశారు. ఇష్మాయిల్లు ఐగుప్తునకు వెళ్ళి పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్ ఇంట్లో ఇతను ఒక సేవకుడిగా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత
పోతీఫర్ ఇతన్ని మెచ్చి తనకున్నటువంటి సంపద యావత్తును అప్పగించాడు. ఒక భార్యను తప్ప అన్ని విషయాలు చూసుకునేటటువంటి అధికారిగా పోతీఫర్ నియమించాడు. కానీ పోతీఫర్ యొక్క భార్య ఎంత నీచమైనదో చూడండి. చాలా మంది కుటుంబాల్లో భర్తను విడిచిపెట్టి యవనస్తుల వైపు చూసేటటువంటి వ్యక్తులుంటారు, స్త్రీలుంటారు. ఇక్కడ భర్త చక్కనోడు, భర్త ఐశ్వర్యవంతుడు, భర్త గుణవంతుడు అయినప్పటికీ కూడా ఈ స్త్రీలో ఆశలు, కోరికలున్నాయి. ఈ స్త్రీ యవనస్తుడైనటువంటి యోసేపు మీద కన్ను వేసింది. యోసేపుతో ఎలా అయినా సరే తప్పు చేయాలి, యోసేపును లొంగదీసుకోవాలని ప్రయత్నం చేసింది. సమయం కోసం చూస్తా ఉంది. చూడండి మీరు. అప్పుడు ఏం జరిగింది? పనివారందరూ పని చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఇంటి లోపల గదిలో ధన సంపద కలిగినటువంటి ఆ గదిలోనికి అతను వెళ్ళి ఆ ధనాన్ని తీసుకొని అది పనివారికి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఆవిడ అదును చూసుకొని వెళ్ళి యోసేపును పట్టుకొని నాతో తప్పు చేయమని, నా కోరికను తీర్చమని అడిగినట్టుగా మనకక్కడ కనపడుతుంది. కానీ యోసేపు అంటాడు, నా యజమానుడు నిన్ను తప్ప నాకు సమస్తం అప్పగించాడు. నేను ఆ తప్పుడు పని చేయను. నేను దేవుణ్ణి నమ్ముకున్న వాడిని. నేను ఆ తప్పు చేయను అని అంటే, ఆవిడ తనను పట్టుకొని లాగినట్టుగా, నేను యజమానురాలిని, నేను చెప్పిన మాట విను అని చెప్పి ఆవిడ లాగి తన కోరికను తీర్చుకోబోయినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఆవిడ యొద్ద నుండి ఆయన పారిపోతున్నప్పుడు, ఆయన దుస్తులు పట్టుకొని లాగినప్పుడు దుస్తులను కూడా విడిచిపెట్టి పారిపోయినట్టుగా యోసేపు కనపడుతుంది. అది నీతిమంతుడంటే. బైబిల్ గ్రంథంలో పాపం చేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే పాపము నుండి దూరంగా పరిగెత్తిన వాళ్ళు ఉన్నారు. దేవునితో నడిచిన వారు ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ప్రతి ఒక్క విషయాన్ని వ్రాసుకొచ్చాడు ప్రియులారా. తప్పు చేసిన వాడు విశ్వాస అయినా తప్పుగానే పరిగణించాడు. విశ్వాస యొక్క పాపాన్ని కప్పిపుచ్చలేదు. నువ్వు విశ్వాసవే కానీ తప్పు చేస్తావని ఏలెత్తి చూపించాడు బైబిల్ గ్రంథం. సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, సరి చేసుకోకుండా నశించిపోయిన వారు కూడా ఉన్నారు. సరే, ఇక్కడ మనం చూస్తే ఆయన ఆ రీతిగా పరిగెత్తాడు కనుక అతను తప్పించుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే, పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్తుంది, యోసేపు ఇట్ట చేశాడు, యోసేపు నన్ను పట్టుకొని నాతో తప్పు చేయబోయాడని ఆయన మీదే నింద వేసింది. తర్వాత పోతీఫర్ వచ్చిన తర్వాత పోతీఫర్ కూడా భార్య ఏడుస్తూ చెప్పిందంట. భర్తకు కోపం వస్తుంది కదండి. అది ఎంతవరకు నిజమని తెలుసుకోకుండా ఆయన కోప్పడి తీసుకువెళ్ళి ఇతన్ని యోసేపుని చెరసాల్లో వేయించాడు. 2 ఏళ్ళు జైల్లో ఉన్నాడండి. రాజుకి ఆహారం, నీళ్లు అందించేటటువంటి వాళ్ళు, వాళ్ళేం తప్పు చేశారో వాళ్ళిద్దరు కూడా జైల్లో ఉన్నారంట. ఆ గదిలోనే ఈయన కూడా వేశారు. మొత్తానికి వారిలో ఒకరు విడుదల పొందుతారు. రాజు దగ్గరికెళ్తారని ఈయన దర్శనం చెప్పడం, అది నిజమవటం, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోమంటాం. ఆ తర్వాత రాజుకి కరువును గురించినటువంటి కల రావటం. అప్పుడు మరలా అతను గుర్తు చేసుకొని ఫలానా యోసేపు అనేవాడు చెరసాల్లో ఉన్నాడని చెప్పటం, యోసేపుని తీసుకువెళ్ళటం, కలభావం చెప్పటం. అప్పుడు ఆ రాజు యోసేపుని ఒక అధికారిగా మరొక సింహాసనం మీద అతను కూర్చోబెట్టి, ఈ రోజు నుంచి కూడా నాకెంతమంది జేజేలు పలుకుతున్నారో అట్లాగనే యోసేపు కూడా పలకాలని. చూసారా, ఒక ఇంట్లో అధికారిగా ఉన్నటువంటి యోసేపు దేవుని నమ్ముకొని పాపం చేయనందువలన దేవుడు ఎట్లా హెచ్చించి రాజ్యాధికారంలో కూర్చోబెట్టాడు. నమ్ముకోండి, దేవుని నమ్మితే అలాంటి స్థితి మనకు కలుగుతుంది ప్రియులారా. కనుక ఇది ఫలించిన నేల. విత్తనం సరిగ్గా ఫలించింది. విత్తనం ఆ విశ్వాసలో పడింది. ఆయన వాక్యాన్ని నమ్ముకున్నాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, నింద కలిగింది. అయినప్పటికీ ఆయన జడియలేదు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని అనుకున్నాడు కాబట్టే ఇప్పుడు ఆయన రాజ్యాధికారిగా కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ప్రజలు సలహాలు అడుగుతున్నారు. రాజు కూడా సలహా అడుగుతున్నాడు. కరువు కాలం అంతా కూడా ఆయన పోషించినట్టుగా మనకు కనపడతా ఉంది వీళ్ళరా. గొప్ప సలహాదారుడిగా, గొప్ప అధికారిగా ఆయన ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. తీసివేయబడిన వాడు ఎలాగూ గొప్పవాడయ్యాడు చూడండి. కనుక విత్తనం, వాక్యం అనేది ఆయన హృదయంలో ఫలించింది. అర్థమైంది కదా. యేసుక్రీస్తు ప్రభువు కూడా అలాగునే మీరు కూడా ఫలించండి అని చెప్పాడు. మనకు మనసుంటే అలాగూ ఫలిద్దాం,
ఫలించటానికి ప్రయత్నిద్దాం. ఎందుకంటే లోకంలో చెడు వలన నాశనమే గాని, చెడు వలన పతనమే గాని, చెడు వలన సుఖం లేదు ప్రియులారా. తాత్కాలికమైన సుఖం నష్టాన్ని కలిగిస్తుంది. శాశ్వతమైన ఆనందం పరలోకంలో ఉంది. అది సత్యంతో కూడిన ఆనందం. అది పరిశుద్ధతతో కూడిన ఆనందం. ఆ ఆనందాన్ని అనుభవించటానికి సిద్ధపడండి ప్రియులారా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు.